హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్లో మనం స్టాండర్డ్ డీవియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? సో మనకి మెయిన్గా ఇండివిజువల్, డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ సిరీస్ 3 టైప్స్ ఆఫ్ సిరీస్ ఉంటాయి కదా. సో ఈ క్లాస్లో మనం ఫస్ట్ ఇండివిజువల్ సిరీస్లో స్టాండర్డ్ డీవియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? సో ఇండివిజువల్ సిరీస్లో స్టాండర్డ్ డీవియేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి డీవియేషన్స్ ఫ్రమ్ యాక్చువల్ మీన్. Deviations from actual mean. స్టాండర్డ్ డీవియేషన్ని మనం సిగ్మాతో ఇండికేట్ చేస్తాము. ఓకే, సో డీవియేషన్స్ ఫ్రమ్ యాక్చువల్ మీన్ ప్రకారం స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ బై క్యాపిటల్ ఎన్ అండర్ రూట్. ఓకే, సో డీవియేషన్స్ ఫ్రమ్ యాక్చువల్ మీన్లో స్టాండర్డ్ డీవియేషన్కి ఫార్ములా ఏంటంటే అండర్ రూట్ సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ బై క్యాపిటల్ ఎన్. నెక్స్ట్ ఇంకొక మెథడ్ వచ్చేసి డీవియేషన్స్ ఫ్రమ్ అజ్యూమ్డ్ మీన్. ఫ్రమ్ అజ్యూమ్డ్ మీన్ దీనికి ఫార్ములా వచ్చేసి సిగ్మా ఈక్వల్స్ టు సమ్మేషన్ డి స్క్వేర్ బై ఎన్ మైనస్ సమ్మేషన్ డి బై ఎన్ హోల్ స్క్వేర్ అండర్ రూట్. ఓకే, సిగ్మా ఈక్వల్స్ టు అండర్ రూట్ సమ్మేషన్ డి స్క్వేర్ బై క్యాపిటల్ ఎన్ మైనస్ సమ్మేషన్ డి బై ఎన్ హోల్ స్క్వేర్. ఓకే, సో ఇది ఇండివిజువల్ సిరీస్లో స్టాండర్డ్ డీవియేషన్కి ఫార్ములా. మనం ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చూద్దాం. క్వశ్చన్ చూడండి, మనకి ఏమి ఇచ్చారు. క్యాలిక్యులేట్ స్టాండర్డ్ డీవియేషన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ 10, 12, 14, 16, 18, 20 అప్ టు 28 వరకు ఇచ్చారు కదా. ఓకే, సో ఇది మనకి ఇండివిజువల్ సిరీస్లో ఉంది. దీని నుంచి స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. యాక్చువల్ మీన్ ఒకటి, అజ్యూమ్డ్ మీన్ ఒకటి. సో ఫస్ట్ మనం ఇక్కడ యాక్చువల్ మీన్ అని అన్నారు కాబట్టి మనం మీన్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం మీన్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎక్స్ వాల్యూ తీసుకుంటాను నేను ఇక్కడ. ఇండివిజువల్ సిరీస్లో మీన్కి ఫార్ములా ఏంటి? ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎక్స్ బై క్యాపిటల్ ఎన్. ఓకే, సో సమ్మేషన్ ఎక్స్ అని అంటే ఈ వాల్యూస్ అన్నిటిని టోటల్ చేస్తే మనకి సమ్మేషన్ ఎక్స్ వస్తుంది. ఎంత వస్తుంది? ఈ వాల్యూస్ అన్నిటిని టోటల్ చేస్తే 190. ఓకే, నెక్స్ట్ బై క్యాపిటల్ ఎన్ అంటే ఇండివిజువల్ సిరీస్లో ఏంటి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, 190 బై 10. సో ఎంత వచ్చింది? 19. ఎక్స్ బార్ ఈక్వల్స్ టు 19 వచ్చింది. ఇప్పుడు మనకి స్టాండర్డ్ డీవియేషన్కి ఫార్ములా ప్రకారం ఏం కావాలి? క్యాపిటల్ ఎక్స్ కావాలి. ఇది స్మాల్ ఎక్స్, బట్ ఇక్కడ ఏముంది? సమ్మేషన్ క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ కదా. సో ఈ క్యాపిటల్ ఎక్స్ రావాలంటే మనం ఏం చేయాలి అని అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అంటే ఈ ఎక్స్ వాల్యూస్ని ఎక్స్ బార్ నుంచి తీసేస్తే మనకి క్యాపిటల్ ఎక్స్ వస్తుంది. ఓకే, సో అంటే 10 మైనస్ 19 అంతా మైనస్ 9, 12 మైనస్ 19 మైనస్ 7, 14 minus 19 minus 5, 16 minus 19 minus 3, 18 minus 19 minus 1, 20 minus 19 1, 22 minus 19 3, 24 minus 19 5, 26 minus 19 7, 28 minus 19 9. ఓకే, సో ఎక్స్ వాల్యూస్ వచ్చినాయి మనకి. క్యాపిటల్ ఎక్స్ వాల్యూస్ ఎట్లా వస్తాయి అంటే ఈ ఎక్స్ వాల్యూస్ నుంచి ఎక్స్ బార్ని తీసేస్తే క్యాపిటల్ ఎక్స్ వాల్యూస్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఏం కావాలి? ఎక్స్ స్క్వేర్ కావాలి. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకే, మైనస్ 9 స్క్వేర్ ఎంత అవుతుంది? 81 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా. నెక్స్ట్ మైనస్ 7 స్క్వేర్ ఎంత? 49, మైనస్ 5 స్క్వేర్ 25, మైనస్ 3 స్క్వేర్ 9, మైనస్ 1 స్క్వేర్ 1, 1 స్క్వేర్ 1, 3 స్క్వేర్ 9, 5 స్క్వేర్ 25, 7 స్క్వేర్ 49, 9 స్క్వేర్ 81. ఓకే, సో ఇది ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ కూడా వచ్చినాయి కదా. నెక్స్ట్ మనకి ఫార్ములా ఏంటి? సిగ్మా ఈక్వల్స్ టు స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ బై క్యాపిటల్ ఎన్ అండర్ రూట్. ఓకే, సో సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ అంటే ఈ వాల్యూస్ అన్నిటిని టోటల్ చేస్తే మనకు వచ్చేది సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ కదా. సో దీని టోటల్ ఎంత వస్తుంది? 330. ఓకే, సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ మనకి 330 వచ్చింది. ఓకే, ఎన్ ఈక్వల్స్ టు ఆల్రెడీ మనకు తెలుసు 10. ఓకే, 330 బై 10 అండర్ రూట్ 330 బై 10 చేస్తే ఎంత వస్తుంది? అండర్ రూట్ 30
3 అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్స్ టు 5.744. ఓకే, సో ఇది యాక్చువల్ మీన్ ప్రకారం చేస్తే మనకి ఇట్లా వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ డీవియేషన్స్ ఫ్రమ్ అజ్యూమ్డ్ మీన్, ఈ మెథడ్లో సాల్వ్ చేసి చూద్దాం. నెక్స్ట్ మనం డీవియేషన్స్ ఫ్రమ్ అజ్యూమ్డ్ మీన్, డీవియేషన్స్ ఫ్రమ్ అజ్యూమ్డ్ మీన్. ఓకే, ఈ మెథడ్లో చేద్దాం. ఫార్ములా ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్స్ టు సమ్మేషన్ d స్క్వేర్ బై n మైనస్ సమ్మేషన్ d బై n హోల్ స్క్వేర్ అండర్ రూట్. ఓకే, సో ఇది ఫార్ములా కదా, ఈ ఫార్ములా ప్రకారం మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే ఎక్స్ వాల్యూస్ తీసుకోవాలి క్వశ్చన్లో ఇచ్చిన ప్రకారం. ఓకే, సో 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28. ఓకే, సో ఇవి ఎక్స్ వాల్యూస్. నెక్స్ట్ మనకి ఏం కావాలి? డి కావాలి. ఓకే, డి అనేది ఎట్లా వస్తుంది అంటే ఎక్స్ మైనస్ అజ్యూమ్డ్ మీన్ కదా, అజ్యూమ్డ్ మీన్ మనం అంటే ఇందులో ఏదో ఒకటి తీసుకుందాం, ఏదో ఒక వాల్యూ. ఓకే, సో నేను ఏం తీసుకుంటున్నా అంటే ఇక్కడ 20 తీసుకుంటున్నా. ఏదైనా కూడా తీసుకోవచ్చు, ఈ వాల్యూస్ అన్నిట్లో ఏదైనా కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 20 తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ ఎక్స్ వాల్యూస్ అన్నిటి నుంచి మనం 20 తీసేయాలి. తీసేస్తే మనకి డి వాల్యూస్ వస్తాయి. ఓకే, 10 మైనస్ 20 ఎంత? -10. 12 మైనస్ 20 -8. 14 మైనస్ 20 -6. 16 మైనస్ 20 -4. 18 మైనస్ 20 -2. 20 మైనస్ 20 0. 22 మైనస్ 20 2. 24 మైనస్ 20 4. 26 మైనస్ 26. 28 మైనస్ 28. ఓకే, సో డి వాల్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి? డి స్క్వేర్ కావాలి. ఓకే, సో డి స్క్వేర్ ఎట్లా వస్తుంది? వీటన్నిటిని స్క్వేర్ చేస్తే డి స్క్వేర్ -10 స్క్వేర్ 100, -8 స్క్వేర్ 64, -6 స్క్వేర్ 36, -4 స్క్వేర్ 16, -2 స్క్వేర్ 4, 0, 2 స్క్వేర్ 4, 4 స్క్వేర్ 16, 6 స్క్వేర్ 36, 8 స్క్వేర్ 64. ఓకే, సో ఇప్పుడు మనకి సమ్మేషన్ డి కావాలంటే వీటన్నిటిని టోటల్ చేస్తే మనకి సమ్మేషన్ డి వాల్యూ వస్తుంది. ఎంత వస్తుంది అంటే -10. ఓకే, నెక్స్ట్ సమ్మేషన్ డి స్క్వేర్ వాల్యూ కూడా కావాలి. వీటన్నిటిని టోటల్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 340. ఓకే, సో మనకి ఇప్పుడు డి స్క్వేర్ సమ్మేషన్ డి స్క్వేర్ వాల్యూ ఉంది, సమ్మేషన్ డి వాల్యూ కూడా ఉంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్ని. సిగ్మా ఈక్వల్స్ టు సమ్మేషన్ డి స్క్వేర్ ఎంత? 340 బై క్యాపిటల్ ఎన్ వాల్యూ ఎంత? 10 మైనస్ సమ్మేషన్ డి ఎంత? -10 బై క్యాపిటల్ ఎన్ ఎంత? 10 స్క్వేర్ అండర్ రూట్. ఓకే, సో 340 బై 10 చేస్తే ఎంత? 34 వస్తాయి. -10 బై 10 చేస్తే ఎంత? -1 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ 34 మైనస్ ఇది -1 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? +1 కదా. ఓకే, అంటే 34 మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? -1 అండర్ రూట్. 34 - 1 అంటే అండర్ రూట్ 33. సో స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 33 వేస్తే మనకి ఎంత వస్తుంది? 5.744. ఓకే, సో ఇందాక యాక్చువల్ మీన్తో చేసినా మనకి ఇదే ఆన్సర్ వచ్చింది, ఇప్పుడు అజ్యూమ్డ్ మీన్తో చేసినా కూడా ఇదే ఆన్సర్ వచ్చింది. ఓకే, సో ఇండివిజువల్ సిరీస్లో స్టాండర్డ్ డీవియేషన్ ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లం కనుక మీకు అర్థమైనట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.